నమస్తే, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. ఈరోజు లేటెంట్ అంబిగ్విటీ కోసం తెలుసుకుందాం. లేటెంట్ అంబిగ్విటీ అంటే ఎప్పుడైతే మనము ఒక డాక్యుమెంట్ని చూస్తామో పైన అంతా కూడా కరెక్ట్గానే ఉందని అనిపిస్తుంది మనకు. కానీ ఎప్పుడైతే మనం ఆ డాక్యుమెంట్ లోపలి కంటెంట్స్లోకి వెళ్ళి చూస్తామో, ఆ డాక్యుమెంట్లో రాసుకున్నటువంటి విషయాల్లోకి వెళ్ళి చూస్తామో అప్పుడు మనకు కన్ఫ్యూజన్ లేదా అంబిగ్విటీ అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనినే లేటెంట్ అంబిగ్విటీ అంటాం. ఉదాహరణకు చూస్తే ఎక్స్ అనేటటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్నటువంటి తన ఇంటిని 5 కోట్ల రూపాయలకు అమ్మడానికి వై అనే వ్యక్తితో వ్రాతపూర్వకంగా అంగీకారం చేసుకున్నాడు. అయితే ఎక్స్ అనే వ్యక్తికి హైదరాబాదులో ఇల్లు లేదు, తనకున్న ఇల్లు సికింద్రాబాద్లో ఉంది. కాకపోతే ఎక్స్ ఉద్దేశంలో హైదరాబాద్లో ఉన్న తన ఇల్లు అని అంటే అది సికింద్రాబాద్లో ఉన్న తన ఇల్లే అని అర్థం. అయితే ఇటువంటి అంబిగ్విటీని లేటెంట్ అంబిగ్విటీ అంటారు. ఈ అంబిగ్విటీని కోర్టులో సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేసి ఈ కన్ఫ్యూజన్ని మనం క్లియర్ చేయవచ్చు. దీనికి మళ్ళీ తిరిగి రాతపూర్వక పత్రాన్ని రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉన్న పత్రాన్నే మనం సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేసి మనము కన్ఫ్యూజన్ని క్లియర్ చేయవచ్చు. సహజంగా ఈ లేటెంట్ అంబిగ్విటీ అనేటువంటిది టెక్నికల్ టర్మ్స్ వల్ల కావచ్చు, లాంగ్వేజ్ వల్ల కావచ్చు, మిస్డిస్క్రిప్షన్ వల్ల కావచ్చు ఉత్పన్నం అవుతుంది. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.